వెల్కమ్ టు ఐ డ్రీమ్. సివిల్ సర్వీసు ఫిట్నెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే, దివ్యాంగులు కాదంటూ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పై ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగులందరూ రోడ్డు మీదకి వచ్చారు. ముఖ్యంగా సివిల్స్ మెంటర్ ఉన్న బాలలత మేడతో పాటు చాలా మంది ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడుతూ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, ఆమెపై ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఆమె వ్యక్తిగత మాటలా, లేదు ప్రభుత్వమే ఆమెతో చెప్పించిందా అనే కోణంలో కూడా బాలలత మేడంతో పాటు మరికొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మధ్యప్రదేశ్ క్యాడర్ పి నరహరి గారు ప్రస్తుతం ఇండోర్ నుంచి మనతో లైవ్ లో ఉన్నారు. అని అడిగి ఆమె వ్యాఖ్యలు తప్పుపడతారా, లేదు బాలలలిత మేడం చెప్తున్న వ్యాఖ్యలను సమర్థిస్తారా అనే విషయాన్ని సార్ నాటి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం మురళి గారు. నమస్తే సార్ స్మితా సబర్వాల్ గారు చేసిన ఈ ట్వీట్ అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా ఒక పెద్ద సెన్సేషన్ అయిందండి. అంటే సివిల్స్ వాళ్ళు ఫిట్నెస్ ఉండాలి, ఎప్పుడైనా ఏదో ఇష్యూ అయితే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి, కాబట్టి ఫిట్నెస్ ఉన్న వాళ్ళు మాత్రమే రండి అంటూ ఆమె ఒక ట్వీట్ చేశారు. దాని మీద బాలలలిత మేడంతో పాటు తెలుగు రాష్ట్రంలో దివ్యాంగులందరూ కూడా ఈరోజు చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ముఖ్యంగా ఆమె చేసిన వ్యాఖ్యలు కండక్ట్ ఆఫ్ రూల్ కింద వస్తుందా, లేదా గవర్నమెంట్ చెప్పిందా అనే విషయంపై వాళ్ళు చాలా క్లారిటీ అడుగుతున్నారు. నరహరి గారు ప్రస్తుతం మనతో లైవ్ లో ఉన్నారు. నరహరి గారు మాట్లాడే ముందు ఒకసారి స్మితా సబర్వాల్ గారు చేసిన ట్వీట్ ఏంటి, ఆమె ట్వీట్ పై బాలలలిత గారు ఏమన్నారో ప్రెస్ మీట్ లో ఒకసారి చూద్దాం. సివిల్స్ విద్యార్థులు కూడా అవి పంచుతూ ఉంటాం. ఈరోజు దురదృష్టం, మా దురదృష్టం, తెలుగు జాతికి ఒక దురదృష్టం. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా నిరసించాల్సిన అవసరం ఉంది, నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిన్న పొద్దున సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఒక మాట రాశారు. ఆవిడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళని ఏ ఏజెంట్స్ కూడా వాళ్ళని హైర్ చేసుకోవు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వవు అంటే ఇవి చెప్తున్నారు అన్నమాట. ఏజెంట్స్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎంకరేజ్ చేయరు అని. రెండోది, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్జన్ ఆపరేషన్ చేస్తే వాళ్ళు నమ్ముతారా అంటే సర్జన్స్ వద్దు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఛాలెంజ్ నుంచి అని చెప్పి. అసలు నా మొదటి క్వశ్చన్, వాట్ ఈస్ హర్ లోకస్ స్టాండర్డ్? ఆవిడ ఎవరు అని రాయడానికి, ఆవిడకున్న అధికారం ఏంటి? ఎవరిని రాని వాళ్ళు సర్వీసెస్ లోకి ఎవరు వద్దో, ఏ సర్వీస్ లోకి ఎవరు తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ. పార్లమెంట్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. పార్లమెంట్ చట్టాలు చేయగలుగుతుంది, చట్టాలు రైటో రాంగో చట్టాలు జ్యుడిషియరీ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా? నా క్వశ్చన్. అందరి తరఫున, దివ్యాంగుల తరఫున మొదటి క్వశ్చన్ ఆవిడకి, ప్రభుత్వానికి కూడా. ఇది ప్రభుత్వం ఆలోచన, ఆవిడ ఒక్కదాని ఆలోచన. రెండో క్వశ్చన్, ఒక ఇన్సిడెంట్ ఇండియాలో ఒక ఇన్సిడెంట్ తీసుకుని అసలు ప్రీవియస్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని అందరూ ప్రకటించేస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా, మెంటల్ ఫిట్నెస్ కావాలా? ఇది నా రెండో ప్రశ్న. ఆవిడ పరిగెడుతూ పనిచేస్తుందా, కార్లెక్కి చాపర్లెక్కి పనిచేస్తుందా? ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్ లో పరిగెడుతూ పనిచేస్తుందో నాకు కావాలి. మూడోది, సివిల్ సర్వీసెస్ లో ఫిజికల్లీ ఛాలెంజ్ వాటికి ఫిట్ గా కాదు, అది చేయలేదు అని ఈవిడేమైనా అని చేసిందా? అంతకు మించి గవర్నమెంట్ తరఫున రాయడానికి ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఒకటి గవర్నమెంట్ సర్వెంట్స్ కి ప్రవర్తన నియమావళి అంటారు. ఇప్పటి వరకు బాలలలిత గారు చెప్పిన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ జరిగిన ప్రెస్ మీట్ చూసాం. దీనిపై నరహరి గారి కామెంట్స్ విన్నాం. సార్ మీరు చూశారు, రెండు పక్షాల వాదన విన్నారు. విన్న తర్వాత మీకు క్లారిటీగా ఏమొచ్చిందండి? దీనిపై మీ స్పందన ఏ విధంగా ఉంది? మురళి గారు, బాలలలిత గారు చేసినటువంటి కమెంట్ ఏదైతే ఉందో, తాను యూట్యూబ్ లో మాట్లాడిన దాన్ని సమర్థిస్తూ నేను కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. జనరల్ గా స్మితా సబర్వాల్ చాలా హుందాగా, చాలా బాగా అన్ని విషయాల మీద స్పందిస్తూ ఉంటుంది. కానీ ఈ విషయంలో తాను చేసినటువంటి ట్వీట్ నేను సమర్థించడం లేదు.
బాలలత గారు ఏదైతే విషయము చెప్పినారో దాంట్లో చాలా స్పష్టత ఉన్నది. వారు చేసిన కమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి దివ్యాంగులకి అనుగుణంగా దివ్యాంగుల పక్షాన ఏదైతే ఉన్నదో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. 2016లో గౌరవ సుప్రీంకోర్టు రాజీవ్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక చాలా ఇంపార్టెంట్ హిస్టారికల్ కేసులో గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో, ఏదైతే ఆర్డర్ పాస్ చేసిందో దానికి అనుగుణంగా భారత ప్రభుత్వము ఒక పాలసీ డెసిషన్ తీసుకొని దాన్ని అమలు చేస్తూ ఈ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ దివ్యాంగుల కోసం సివిల్ సర్వీసెస్ లో గ్రూప్ ఏ గ్రూప్ బి సర్వీసెస్ లో రిజర్వేషన్ ని అమలు చేస్తూ అప్పటి నుంచి రిక్రూట్మెంట్స్ లో వారికి స్థానం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సో దీన్ని మనం చాలా సమగ్రంగా మన భారత గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ దానికి అనుగుణంగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సో మన భారతదేశ సర్వోచ్చ సంస్థ న్యాయాలయమైనటువంటి గౌరవ సుప్రీంకోర్టు ఇది ఇచ్చినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి నిర్ణయానికి అనుగుణంగా భారత ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించి అన్ని రకాలుగా రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అంటే దివ్యాంగులకు ఏ విధంగా రిజర్వేషన్లు కల్పించాలనే దాని మీద సమగ్రంగా ఆలోచించి తీసుకున్నటువంటి ఒక పాలసీ డెసిషన్ ఇది, ఒక నిర్ణయం. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఈ రిజర్వేషన్లని దివ్యాంగుల కోసం గ్రూప్ ఏ గ్రూప్ బి సర్వీసెస్ మరియు సివిల్ సర్వీసెస్ కోసం అనేసి నిర్ణయం తీసుకొని రిక్రూట్మెంట్ లో వారికి స్థానం కల్పించడం జరుగుతూ ఉన్నది. ఓకే సార్, స్మితా సబర్వాల్ గారు చేసిన ట్వీట్ పాలసీకి వ్యతిరేకంగా చేశానుకోవాలా లేదా ఆమె వ్యక్తిగత అభిప్రాయంగా భావించాలా? సోషల్ మీడియా, ఈ మీడియాలో వచ్చేటటువంటి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే ఇది వ్యక్తిగత అభిప్రాయమా కాదా అని ఉండదండి. ఒక సివిల్ సర్వెంట్ అనే తను ఏ మీడియా ద్వారా అది సోషల్ మీడియానా లేకపోతే టీవీ ఛానల్సా లేకపోతే ఇంకే మీడియం ద్వారా అయినా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం అనేది అది తమ వ్యక్తిగత అభిప్రాయానికి ఇక్కడ చోటు లేదండి. ఎవరైనా కూడా కానీ, ఏ సివిల్ సర్వెంట్ అయినా కూడా కానీ ఏ విధంగా ఏ మీడియం ద్వారా అయినా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచినా అది వ్యక్తిగతం అని లేకపోతే ఇంకేదో అని చూడడం జరగదు. అది మీ అభిప్రాయం. అది ఓకే. కానీ అందులో మేడం తీసుకున్న లేడు పూణే ఇష్యూనే కేస్ స్టడీగా తీసుకొని మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది కదండి. అవునండి. ఒక ఇన్సిడెంట్ ఇక్కడ మనము బాగా అర్థం చేసుకోవాల్సింది, పూజా ఖేడ్కర్ అనేటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఒక్క ఇన్సిడెంట్ ని పట్టుకొని మనం మొత్తం దివ్యాంగుల మీదనే ఒక ప్రశ్న సాధించడం అనేది ఏమాత్రం కరెక్ట్. దివ్యాంగులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి ఎలాంటి సర్వీసెస్ లో ఎలాంటి గ్రూప్ ఏ గ్రూప్ బి కానీ ఐఏఎస్ ఐపీఎస్ కానీ దేంట్లో స్థానం కల్పించాలి, దేంట్లో స్థానం కల్పించకూడదు అనేది యూపీఎస్సీ తీసుకునే నిర్ణయం. అది భారత ప్రభుత్వం డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వారు ఈ సర్వీసెస్లకి దివ్యాంగులు వర్తిస్తారు, వీటికి వర్తించరు అని వారు తీసుకున్నటువంటి ఒక సమగ్రమైనటువంటి నిర్ణయం. ఆ సమగ్రమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం. అది డాక్టర్లని సంప్రదించి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ని వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏ సర్వీసెస్ కి ఎవరిని ఎంపిక చేయాలని ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయం. ఇక్కడ పూజా ఖేడ్కర్ అనేటువంటి ఒక కేసు ఏదైతే ఉందో ఇది డెఫినెట్ గా మనం అందరం ఆలోచించాల్సినటువంటి విషయం. యూపీఎస్సీ ద్వారా ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ తీసుకోవడం జరుగుతుందో ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక 3 లెవెల్స్ ఆఫ్ ప్రాసెసెస్ నుంచి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్ ఇవన్నిటిని దాటిన తర్వాత ఒక వ్యక్తిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంతటి పెద్ద ప్రాసెస్ ని, ఇంతటి లాంగ్ ప్రాసెస్ ని పూజా ఖేడ్కర్ దాన్ని అంటే యూపీఎస్సీనే ఒక పకడ్బందీగా తాను ఛేదించి ఈ స్థాయికి చేరుకోగలిగిందనంటే ఎక్కడో దగ్గర యూపీఎస్సీ ఆత్మ అవలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి కేసెస్ మున్ముందు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ఒక్క కేసును చేయబట్టి ప్రతి దివ్యాంగులని మనం ప్రశ్నించడం, వారి మీద ప్రశ్నార్థకంగా వారిని మిగల్చడం, అసలు టోటల్ రిజర్వేషన్ వ్యవస్థనే మనము వాటి మీదనే మనము
ప్రశ్న సాధించడం అనేది ఏమాత్రము కరెక్ట్ కాదు. మేడం ఏమంటున్నారంటే అందులో మన స్మితా సబర్వాల్ గారు, సార్ సివిల్స్ కాదు ఒకవేళ ఐపీఎస్ అయితే తీసుకుంటారా అని క్వశ్చన్ చేశారు. తీసుకుంటారా తీసుకోకపోవడం అనేది మనం నిర్ణయించేది కాదండి, వ్యక్తులు నిర్ణయించేది కాదు. ఇది వ్యవస్థ నిర్ణయించేటటువంటి విషయం. ఇది ఇక్కడ యూపీఎస్సి అనేది ఒక వ్యవస్థ. అదే యూపీఎస్సి ద్వారా నేను, అదే యూపీఎస్సి ద్వారా మీరు, అంటే స్మిత కూడా ఇదే వ్యవస్థ ద్వారా ఎంపికైనాము. సో ఈ వ్యవస్థ తీసుకున్నటువంటి నిర్ణయం అది సమగ్రంగా అన్ని కోణాల నుంచి ఆలోచించి ఏ సర్వీసెస్ కి ఎవరు వర్తిస్తారు, ఎవరు వర్తించరు, ఎవరు ఉపయోగపడతారు, ఎవరు ఉపయోగపడరు, ఎవరు ఆ సర్వీసెస్ కి న్యాయం చేయగలుగుతారని యూపీఎస్సి అన్ని రకాలుగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. సో దాన్ని మనం ఎలా ప్రశ్నించగలుగుతాం? మనం ఒకవేళ ప్రశ్నించే వాళ్ళమే అయితే మనకి వేరే మాధ్యమాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి మాధ్యమాలు ఉన్నాయి. ఆ మాధ్యమాల ద్వారానే మనం దాన్ని ప్రశ్నించుకోవాలి. కానీ ఇది భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సమగ్ర నిర్ణయం. ఇది కేవలం భారత ప్రభుత్వమే కాదు, ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో కూడా దివ్యాంగుల కోసము గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు అన్ని సర్వీసెస్ లో కూడా దివ్యాంగుల కోసము రిజర్వేషన్లు కల్పిస్తూ వారిని ఎంపిక చేస్తూ వారి ద్వారా సర్వీసెస్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ ఇంతటి పెద్ద నిర్ణయము అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంతో మంది ఎక్స్పర్ట్స్ ని స్టేక్ హోల్డర్స్ తోని సమగ్రంగా ఆలోచించిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు. సో దీన్ని మనం ఈ విధంగా ప్రశ్నించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సార్ ఆవిడ సీఎంఓలో పనిచేశారు చాలా కాలంగా, ఆవిడ తెలియకుండానే ఇంత ఇటువంటి ఇష్యూలు, డెలికేట్ ఇష్యూని ఆవిడ డీల్ చేస్తుంటారు అనుకోవచ్చా, లేదు బై మిస్టేక్ అనుకోవచ్చా? ఎవరు ఏ స్థానంలో ఏ పొజిషన్ లో పనిచేసిన ఆవిడ కానీ ఒక సుదీర్ఘమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు, ఎస్పెషల్లీ ఐఏఎస్ ఆఫీసర్స్ ని జర్నలిస్టులు అంటారు. అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద అత్యధికమైన ఎక్స్పర్టీస్ కాకుండా అన్ని సబ్జెక్టుల మీద సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్. సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లను పనిచేసి అన్ని డిపార్ట్మెంట్ల ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో తెలిసి ఉన్నటువంటి వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్. అందుకని వారు ఈ రకంగా అదే నేను ముందు కూడా చెప్పినాను, స్మితా సబర్వాల్ చాలా వరకు తాను చేస్తున్నటువంటి ట్వీట్స్ లో చాలా కేర్ఫుల్ గా ఉండి చాలా మంచి విషయాలపైన తాను వ్యక్తపరచడం చూసినాము. కాబట్టి ఈ విధమైనటువంటి ట్వీట్ చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఓకే సార్, ఇప్పుడు మేడం తీసుకున్న ట్వీట్ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉందంటారా? దీని మీద నేను కమెంట్ చేయలేను. దీన్ని ఏ కోణంలో చూడాలనేది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఆలోచించాల్సినటువంటి విషయం. కానీ ఒకటి, నా అభిప్రాయ ప్రకారం తాను వెంటనే ఇలాంటి విషయం మీద క్లారిఫికేషన్ జారీ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే దివ్యాంగుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఇలాంటి విషయాలు మాట్లాడడం కూడా సరికాదు. అదేవిధంగా మన భారతదేశంలో ఈ రిజర్వేషన్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎన్నో సంవత్సరాల కాలాలలో ఎన్నో రకాలుగా ఎన్నో విషయాల మీద, అది ఎస్సీలా, ఎస్టీలా, ఓబీసీలా, ఈడబ్ల్యూఎస్ లేకపోతే దివ్యాంగుల, ఇవన్నిటి మీద ఎంతో సుదీర్ఘ కాలంలో జరిగినటువంటి ఘర్షణలు, సంఘర్షణలు, కొట్లాటలు, దీనిపైన జరిగినటువంటి యుద్ధాలు, దీనిపైన జరిగినటువంటి ఎన్నో రకాల ఆందోళనలు, ఇవన్నిటి తరువాత వచ్చినటువంటి వ్యవస్థ మన భారతదేశంలో చాలా ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తులు, ఎక్స్పర్ట్స్ మరియు సామాజిక పరంగా సమాజానికి ఏది మంచి జరగాలో అనేది దాని విషయాల మీద ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ. వీటన్నిటి మీద స్పందించే ముందు ప్రతి ఒక్కరూ, అది సివిల్ సర్వెంట్సా లేకపోతే ఇంకెవరైనా అవడానికి చాలా బాధ్యతతో కూడినటువంటి మాటలు మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇప్పటికైనా ఈ వివాదం మరింత పెరగకుండా ఉండాలంటే స్మితా సబర్వాల్ గారు తానుపై చేసిన ట్వీట్ పై క్లారిఫైన్ ఇవ్వాలి, లేదా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే ఈ వివాదం ఇక్కడితో సర్దుముడుగుతుంది అంటున్నారు నరహరి గారు. ఒక బాధ్యత గల పోస్ట్లో ఉన్న ఆమె ఒకసారి మాట్లాడేటప్పుడు మీడియాతో మాట్లాడితే అది వ్యక్తిగత అభిప్రాయం కింద పరిగణలోకి తీసుకోరు, అది వ్యవస్థ మాట్లాడినట్లుగా వస్తుంది. కాబట్టి ఈ వివాదానికి ఆమె కరెక్ట్గా చెక్ పెట్టాల్సిన అవసరం ఆమె పైన ఉంది. ఇకపై కూడా ఎవరు మాట్లాడినా మీడియాతో మాట్లాడినప్పుడు 1-2 సార్లు ఆలోచించి బాధ్యతగా మాట్లాడాలి, బాధ్యత తీసుకొని మాట్లాడాలి, లేదంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఇరుక్కునే అవకాశం ఉందంటూ నరహరి గారు చెప్తున్నారు. ఇది స్మితా సబర్వాల్ గారి ట్వీట్ పై నరహరి గారి అభిప్రాయం. వచ్చే అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
థ్యాంక్ యూ మురళి గారు. నమస్తే.